ఆమె. నేను ఒకసారి మా ఊరు వెళ్ళానండి. మా ఊర్లో నేను సేవకు వచ్చి సేవలో ఉంటూ ఒకసారి ఏదో స్కూల్కి కాలేజీకి సంబంధించిన ఏదో టీసీ అవి ఇవి తెచ్చుకోవాలి కదండి, ఈ పాస్పోర్ట్స్ అట్లాంటి పని మీద నేను ఒకసారి మా ఊరు వెళ్ళాను. కాలేజీలో నా సర్టిఫికెట్స్ అంటూ ఉన్నాయి, వాటిని తెచ్చుకోవాలి కాబట్టి సరే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అనుకోకుండా మా చర్చిలో ఏదో ప్రార్థన జరుగుతుంటే మా పాస్టర్ గారు ఉండి, నాన్న ఎటు వచ్చావు కాబట్టి కొద్దిసేపు దేవుని మాటలు చెప్పేళ్ళు మా చర్చిలోనంటే, సరే మా ఊర్లో మేము పుట్టి పెరిగిన సంఘంలో వాక్యం చెప్పాలంటే అది మనం గ్రేట్గా ఫీల్ అవుతాం కదండి. సరే వాక్యం మొదలెట్టానండి. అక్కడెక్కడో కూర్చొని ఉంటుంది మా అమ్మ, ప్రైజ్లా. పక్కన వాళ్ళు మోచెద్ద పొడిచి, ఎవరు తెలుసు ఆ కుర్రాడు? మా అబ్బాయి. మీ అబ్బాయా అని అంటే, అవును మా అబ్బాయి అని. ఆ తర్వాత ఇటువైపున మోచేద్ద పొడిచి, ఎవరు అనుకుంటున్నావు అయింది? బ్రహ్మ పాస్టర్ గారు అంటే కదంటే, అసలు ఆయన ఎవరు తెలుసా మీకు? తెలియదండి అంటే, మా అబ్బాయి. మీటింగ్ అయ్యే లోపల ఆ చర్చిలో ఎంతమంది ఉన్నారో అందరికీ మా అమ్మ నన్ను పరిచయం చేసింది, ఆమెను పరిచయం చేసుకునేది. అప్పుడు నేను అడిగాను, సరే అమ్మ పక్కన వాళ్ళకైతే చెప్పి ముందు వాళ్ళకి ఎటు చెప్పానంటే, కొంచెం ముందు జరిగి ప్రైజ్ లార్డ్. ఆ రోజు నేను చూసానండి మా అమ్మ కళ్ళలో ఆ సంతోషం, ఆమె మాటలో సంతోషం, ఆమె గుండెలో సంతోషాన్ని చూసి నిజంగా నేను కూడా పరవశించాను. తన బిడ్డ ఒక మంచి స్థాయిలో 10 మందికి మంచి మాటలు చెప్పగలిగిన స్థానంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఏంటండి తన లైఫ్లో గొప్ప విజయం సాధించినట్లు ఆమె ఆనందం ఆమె హృదయంలో పొంగి ప్రవహించడం నేను చూశాను. ప్రియులారా, నేను ఒక సాధారణమైన సేవకుడినే. ఏంటండి నా తల్లి నా గురించి అంతగా సంతోషిస్తే, దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు కీర్తి వ్యాపిస్తూ ఉంటే ఆ తల్లి సంతోషం పొంగి ప్రవహించి ఉంటుందండి. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా.